ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతనలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక వారికి కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక ఈ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. వేణుగోపాలరావును సైతం పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సిరిసిల్ల కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలో సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరువు నష్టం, అపవాదు చేసినందుకు గాను ఈ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులకు ఒక మంత్రికి లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. ఈ అవమానకరమైన, నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలకు క్షమాపణ చెప్పండి లేదా లీగల్ యాక్షన్స్ ఎదుర్కోండి అని హెచ్చరించారు. వాస్తవాలను ధృవీకరించకుండా ఈ చెత్తను బయటకు పంపుతున్న వార్తా సంస్థలను కూడా లీగల్ నోటీసులు పంపుతామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ ప్రతిభ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసే విషయంలో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే తెలంగాణ పోలీసులు కూడా దీనిపైన దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో విచారిస్తున్న భుజరంగ కావచ్చు, లేదంటే తిరుపతన్నలు కావచ్చు, వీళ్ళని ఎందుకంటే వాళ్ళ కస్టడీ పూర్తవడంతో మాత్రం మన నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచి వాళ్ళని అయితే చెంచల్గూడ జైలులో తరలించడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు వరకు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినట్టుగా మన న్యాయమూర్తి అయితే తెలపడం జరిగింది. అయితే ఇదే అంశంలో సిరిసిల్లాలో మాత్రం ఒక కాంగ్రెస్ నేత నా ఫోన్ ని కూడా ట్యాప్ చేయించాడంటూ మాత్రం కంప్లైంట్ ఇవ్వడంపై దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్ అయితే ఇలాంటి బెదిరింపులకు పాల్పడేది లేదు, దీనిపైన ఖచ్చితంగా హైకోర్టుని నేను ఆశ్రయిస్తాను అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం మొదటిసారి స్పందించాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్స్ లో మాత్రం తను రాయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి బెదిరింపులో పాలు కావచ్చు, లేదు అంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా నేను హైకోర్టుని ఆశ్రయిస్తానని అన్నా. కానీ మరి మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ లో కొన్ని కీలక అంశాలు కూడా పోలీసులు అయితే రాబట్టారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఏదైతే ప్రణీత్ రావు ఉన్నాడో A2గా అతను ఫోన్ రికార్డింగ్ చేస్తూ ఒక వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నేతలది బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసుకున్నట్టు కూడా ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి ఇది కాకుండా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తన బంధువులు, తన వైఫ్ ది కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశాయని కూడా చాలా ఇలాంటి విషయాలు అయితే బయటపడుతున్నాయి. అయితే ఇదే అంశంలో ఏదైతే A1గా ఉన్న ప్రభాకర్ రావు కూడా అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ బడాబాబుల నాయకులు ఎవరు ఉన్నారో, అసలు దీనికి ఎవరు చేయించారనే ఈ కోణంలో మాత్రం చాలా విషయాలు బయటకు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. సో ఇప్పుడు తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి, ఇంకా అదే విధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి వారిద్దరి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ట్వీట్ చేశారు కేటీఆర్. మరి గతంలో కూడా రఘునందన్ రావు కూడా ఇలానే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? కేటీఆర్ కాంగ్రెస్ నేతల మీద మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పందించడాన్ని.
రైట్. ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో మాత్రం వాళ్ళపైన స్పందించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రఘునందన్ కూడా మీడియా ముందు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయం నేను ఎప్పుడో ఇది చెప్పాను, దీన్ని మీడియా ముందుకు అని కూడా అతను వివరించారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండడం వల్ల మాత్రం ఆ కేసుని ముందుకు సాగలేదని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అదే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మాత్రం దూకుడు పెంచాడన్న పోలీసులు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో విషయాల్లో చాలా కీలకమైన నిజాలు బయటపడ్డాయి. దీంతో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో మాత్రం ఈ పోలీసుల వాహనాల ద్వారానే దాదాపుగా భారీ మొత్తంలో డబ్బు కూడా సరఫరా చేశారు ఏదైతే బీఆర్ఎస్ నాయకులకు అని కూడా చాలా వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. అయితే దీన్ని ఎవరెవరికి ఇచ్చారు అసలు ఈ బీఆర్ఎస్ నాయకులకు? ఎందుకంటే ఇవన్నీ మన కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత ఇలాంటి విషయాలు బయటపడడంతో ఆ బీఆర్ఎస్ నాయకులకు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.